బ్యాక్టీరియా రేఖ. డాక్టర్ ఎలా డయాగ్నోస్ చేస్తారు మీరు? సో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఆధారంగా యూజువల్గా గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నాయా లేదా అనేది మనం యూజువల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ అండ్ ప్రయర్ మోస్ట్గా మనం చేసేది అప్పర్ జిఐ ఎండోస్కోపీ ఏం చేస్తాం. సో ఎండోస్కోపీలో మనకేం తెలుస్తుంది, సో ఫస్ట్ ఈసోఫేగస్ నార్మల్ ఉందా లేదా, సో లోపల ఏదైనా పుండ్లు లాంటివి పడడం, ఎరోషన్స్ ఉన్నాయా, లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉందా, లేకపోతే అల్సర్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూడడం అనేది జరుగుతుంది. సో స్టమక్లో అల్సర్స్ ఉన్నాయా లేకపోతే డియోడినంలో అల్సర్స్ ఉన్నాయా, సో ఈ రీజన్ని బట్టి మనం మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీంతో వాళ్ళు సఫర్ అయ్యే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం చూసుకోవాల్సింది. కొందరు పేషెంట్స్లో యూజువల్గా అనెమిక్ అంటే అల్సర్ రావడము, అలసిపోవడము, తర్వాత విపరీతంగా రక్తహీనత ఉండడము, సో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళలో యూజువల్గా అల్సర్ ఫార్మేషన్స్ ఏమైనా ఉన్నాయా, సో అలాంటిది కూడా మనం చూసి సో దాన్ని డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. దీంతోపాటు అడిషనల్గా మనం యూజువల్గా మేము చేసే ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే సిబిపిఈఎస్ఆర్ అనేది కూడా చేయాల్సి వస్తుంది. సో సిబిపిఈఎస్ఆర్లో అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని అంటాము. సో దాంట్లో మనకు యూజువల్గా రక్తహీనత ఏమైనా ఉందా, లేకపోతే ఎర్ర రక్త కణాలు ఏవైనా కౌంట్ ఏదైనా తక్కువ ఉందా అనేది కూడా మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈఎస్ఆర్ ఎందుకు చేయిస్తామంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదనేది దాంట్లో తెలిసిపోతుంది. సో ఇన్వెస్టిగేషన్స్ ఆధారంగా మనం ఎండోస్కోపీ చేయడం వలన లేకపోతే బ్లడ్ రిక్వైర్మెంట్స్ ఏవైనా ఉంటే చూసుకొని చేస్తే దాంట్లో డయాగ్నోస్ అవ్వడం అనేది జరుగుతుంది. హైదరాబాద్ నుండి విజయలక్ష్మి ఉన్నారు. విజయలక్ష్మి గారు చెప్పండి డాక్టర్ గారితో ప్రాబ్లం ఏంటో. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం, చెప్పండి. నాకు చాలా కాలం నుంచి అసిడిటీ ఉంది సార్. ఓకే. అంటే ట్రీట్మెంట్ తీసుకుంటాను, హోమియోపతి అది తగ్గిపోతుంది. ఓకే. మరి రీసెంట్ గా స్టార్ట్ అయింది సార్, ఇప్పుడు దాంతోనే బాధపడుతున్నాను. ఓకే. నేను మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు, హోమియోపతి డాక్టర్ గారు. ఓకే. ఆల్ఫా యాసిడ్ అని ఇచ్చారు, ఆల్ఫా యాసిడ్ అని. ఓకే. దాన్ని తీసుకుంటే కాస్త రిలీఫ్ ఉంది. ఇది ఎన్నాళ్ళు తీసుకోవాలి సార్? ఒక 3 to 6 months లాగా తీసుకోండి మేడం. రిలీఫ్ ఉంటే కంటిన్యూ చేయండి. అవసరమైన మేరకు మెడికేషన్ తీసుకోండి. హోమియోపతి మెడిసిన్స్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో కంటిన్యూస్గా తీసుకున్నా కూడా ఏం ఇబ్బంది ఏమి ఉండదు. దాన్ని ఫస్ట్ ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి. మీకు ఎంతవరకు ప్రాబ్లమ్ సివియారిటీ ఉందనేది ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే దాన్ని బట్టి డ్యూరేషన్ డాక్టర్ గారు చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి నుండి గోవిందరాజు ఉన్నారు. గోవిందరాజు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. నేను ఎండోస్కోప్ కొనుక్కొని తింటుంటారా? ఓకే. అది నార్మల్ వచ్చి సార్ అన్నీ కూడా. ఓకే. నార్మల్ వస్తే నార్మల్ వచ్చినా గ్యాస్ ఫామ్ అవుతుంది మొత్తం. ఓకే. మొత్తం నాకు ఇప్పుడు 2-3 hours గ్యాస్ ఫామ్ అవుతుంటాను. ఇతరులు నా రైట్ సైడ్ లెవెల్ పెయిన్ వస్తుంది. ఓకే. డాక్టర్ కూడా చెప్పబోతున్నారు. అది హోమియోపతి చేస్తున్నా కూడా సార్ ఫీల్ చేశారు. అంటే 1 week చేస్తాను. ఇప్పుడు సలహా ఇస్తారా? ఈజ్ ఇట్ గ్యాస్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్? ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పండి. ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పండి. మీరు మాట్లాడేది క్లారిటీ లేదు, కొద్ది క్లారిటీగా చెప్పండి. రైట్ సైడ్ ఫామ్ అవుతుంది గ్యాస్. రైట్ సైడ్ గ్యాస్ ఫామ్ అవుతుంది, నిద్రలో వస్తుంది సార్, బాగా పెయిన్ అది. నిద్రలో వస్తుంది. ఓకే. ఓకేనండి. యూజువల్గా గ్యాస్ అండ్ అసిడిటీలో మనకు ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ జాబ్ ఉన్నవాళ్ళు, తర్వాత ఎక్కువగా సెడెంటరీ హ్యాబిట్స్ చేసేవాళ్ళు, తర్వాత ఎక్కువగా లాంగ్ అవర్స్ స్ట్రెస్ఫుల్గా జాబ్ చేసేవాళ్ళు, అంటే నేను ఇంత ముందు చెప్పినట్టు ఎక్కువగా ఆలోచనలో నిమగ్నమై ఉండేవాళ్ళు, స్ట్రెస్ఫుల్ జాబ్స్లో ఉన్నవాళ్ళు, రెస్పాన్సిబిలిటీ జాబ్స్లో ఉన్నవాళ్ళు, తర్వాత నైట్ డ్యూటీస్ నైట్ షిఫ్ట్లు ఎక్కువగా చేసేవాళ్ళు, తర్వాత వేళకి భోజనం చేయని వాళ్ళు, తర్వాత ఎక్కువగా స్పైసీ డైటరీ ఐటమ్స్ తీసుకునే వాళ్ళు, తర్వాత కారం పులుపు ఇలాంటివి ఎక్కువగా వాడేవాళ్ళు, నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు, ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఈ పైన ఏవైతే చెప్పానో సో ఇలాంటి హ్యాబిట్స్ ఏవైనా ఉంటే కింద చాలా వరకు రెడ్యూస్ చేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే రాత్రిపూట పెయిన్ ఎక్కువ కావడం అనేది కూడా యూజువల్గా రావడం అనేది జరుగుతుంది. సో రాత్రిపూట యూజువల్గా గ్యాస్ట్రిక్ అల్సర్స్లో ముఖ్యంగా హెచ్సిఎల్ సెక్రేషన్ ఎక్కువ ఉండడం వలన అల్సర్ పుండు ఎక్కడైతే అక్కడ యూజువల్గా అసిడిటీ ఎక్కువ అవ్వడం అనేది కూడా మనం ఎక్కువగా చూస్తాము. సో దీంట్లో ఏంటంటే రిక్వైర్మెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా మీరు తీసుకునే హ్యాబిట్స్లలో చాలా వరకు చేంజెస్ తీసుకోండి. దాంతోపాటు మజ్జిగ లాంటిది రాత్రిపూట ఎక్కువగా వాడుకోండి.
చాలా వరకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. బేసింగ్ ఆన్ ఒకసారి ఎండోస్కోపీ తర్వాత సిబిపి ఈఎస్ఆర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించి రిపోర్ట్స్ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందండి? సో దీనికి ఏంటంటే యూజువల్గా గ్యాస్ట్రిక్ అల్సర్స్లో మన హోమియోపతిలో మేము ఇచ్చే ట్రీట్మెంట్ యూజువల్గా కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అంటే పర్సన్ యాజ్ ఏ హోల్గా యూజువల్గా ఫిజికల్ సిమ్టమ్స్, శారీరక మానసిక లక్షణాలని రెండింటినీ పరిగణలోకి తీసుకొని దానికి మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అల్సర్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, సో దానివలన ఎఫెక్ట్ ఏదైనా ఉందా లేదా, సో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ చేయించి ఎంతవరకు అల్సర్ ఫార్మేషన్ ఉంది, ఏ గ్రేడ్లో ఉంది అనేది కూడా మనం చూసుకొని ఎంత డ్యూరేషన్ అవసరం పడుతుంది అనేది పేషెంట్కి రిక్వైర్మెంట్ బట్టి మనం ఇన్వెస్టిగేషన్స్ చేయించి సో పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ రీజన్స్ దేని వలన గ్యాస్ట్రిక్ అల్సర్స్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అనేది మనం డయాగ్నోస్ చేసి సో ఆ అల్సర్ దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ పెడితేగిన ఒకసారి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఫ్రమ్ కోల్డ్ టు క్యాన్సర్ వరకు హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్లో ఒకసారి మెడిసిన్స్ తీసుకున్న తర్వాత పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం కూడా ఈ హోమియో కేర్లో మేము ఇచ్చే హోమియోపతి మెడికేషన్స్తో అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ తీసుకుంటే చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అల్సర్ ఫార్మేషన్ అది ప్రేవులో వచ్చేస్తుంది, నెక్స్ట్ అది ఒక పుండు పడుతుందని చెప్పారు కదా, కంప్లీట్గా క్యూర్ అయిపోతుందండి పుండు అనేది, లేకపోతే దాన్ని ఏమైనా కట్ చేయాల్సిన అవసరం, ఏమైనా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది? అంతవరకు అవసరం రాదు మేడం. హోమియోపతి మెడికేషన్ తోటి కంప్లీట్గా నార్మల్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో లోపల నుంచి ఫస్ట్ మనం ఇమ్యూనిటీ పెంచుకుంటూ ఆ లోపలున్న గ్యాస్ట్రిక్ అల్సర్స్ని నార్మల్గా హీల్ చేసుకుంటూ తర్వాత ఏవైతే ఇంతకుముందు చెప్పినట్టు ఆల్కహాల్, తర్వాత స్మోకింగ్, తర్వాత కారం, పులుపు, మసాలాలు తక్కువ చేసుకొని తర్వాత మజ్జిగ లాంటివి ఎక్కువగా తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్గా వాటర్ ఎక్కువ తాగుతూ రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజెస్ తర్వాత వేళకి టైంకి మీల్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తే చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ట్రీట్మెంట్ డ్యూరేషన్ టైమింగ్ ఎంత పడుతుంది? సో హోమియోపతిలో డిపెండ్స్ అండి. సో వాళ్ళ పర్సన్ యొక్క ప్రాబ్లమ్ని బట్టి అంటే వాళ్ళ ఏ స్టేజ్లో ఉన్నారనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మినిమం యూజువల్గా ఎవరైనా మినిమం 3 to 6 months అనేది ఎవరైనా గ్యాస్ట్రిక్ అల్సర్స్ అలా ఎవరికైనా ఉంటే కూడా యూజువల్గా 3 to 6 months పీరియడ్ అనేది నార్మల్గా వాడుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఒక్కసారి తగ్గడం కాదు, పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? జాగ్రత్తల్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు స్మోకింగ్, ఆల్కహాల్కి దూరం ఉండటం, లేడీస్లో ముఖ్యంగా ఏంటంటే స్ట్రెస్ని తగ్గించుకోవడం, తర్వాత ఎక్కువగా రాత్రిపూట మేల్కోకపోవడం, తర్వాత ఎక్కువగా ఆలోచనలో నిమగ్నం అవ్వకపోవడం, తర్వాత తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో టైమ్లీ మీల్స్ తీసుకోవడం అనేది ముఖ్యమండి. దాంతోపాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎక్కువగా ఆలోచనలు, ఎక్కువగా స్ట్రెస్ఫుల్ జాబ్స్, ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ జాబ్స్, సో వాళ్ళకి ఎక్కువగా గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ప్రాణాయామం, యోగా లాంటిది కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ రెగ్యులర్గా హోమియోపతి మెడికేషన్ వాడుకోవడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తీసుకుంటే చాలా వరకు పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా. తగ్గిన తర్వాత 2 days గ్యాప్ తీసుకుని మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? చాలా వరకు తగ్గించుకున్న తర్వాత పర్మనెంట్గా హోమియోపతి మెడికేషన్ తీసుకున్న తర్వాత చాలా వరకు పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కొందరిలో రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇంతకుముందు మనం తీసుకునే హ్యాబిట్స్లలో తర్వాత మనం తీసుకునే ఆహార నియమాల్లో ప్రాపర్గా జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ వచ్చే అవకాశం అనేది మనం చూస్తాం. రికరెన్స్ ఉంటుంది, బట్ దాన్ని ప్రివెంట్ చేసుకునే దానికి మనం మెడికేషన్ అనేది కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది జీవనరేఖ కార్యక్రమం, చూస్తూనే ఉండండి TV1.